నాగర్ కర్నూలు జిల్లా విద్యార్థులు సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. అంతకుముందు ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అంతకుముందు విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి అభిప్రాయాలను, భవిష్యత్తు లక్ష్యాలను స్వయంగా వారితోనే మాట్లాడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, వంశీకృష్ణ, కలెక్టర్ సంతోష్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజ నిర్మాణానికి విద్యార్థులు నైపుణ్యంతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. విద్యార్థులు చదివిన చదువు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. అలా చేదండి స్టెప్ సార్ 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 ఒకసారి ఎన్నికి రావాలి కొంచెం ఎన్నికి రాండి. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు, మళ్ళీ మన గౌరవనీయ కలెక్టర్ సంతోష్ సంతోష్ గారు, వీళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. సార్, మాకు ఈ బిల్డింగ్ అనేటటువంటి సార్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సార్ ఇటువంటి భవంతిని ఎన్నోసార్లు సందర్శిస్తూ, అంటే ఇది ఐసీయూలో ఉన్నటువంటి మా భవంతికి దామోదర్ రెడ్డి సార్ గారు గ్లూకోజ్ భారతదేశం ఈ నిర్మాణానికి పునాదులు వేసుకున్నారు. కనుక మీ అందరూ కూడా పర్టికులర్లీ ఐ బిలీవ్, మై గవర్నమెంట్ బిలీవ్స్, అబ్బాయి చదువుకుంటే ఒకటే చదువుకున్నట్టయితే, అమ్మాయి చదువుకుంటే ఎంటైర్ ఫ్యామిలీ చదువుకున్నట్టయితే. అవునా కదా? మీరేమంటలేరు? మేడం కూడా చెప్పారు మాట, మీరన్న మాట చెప్తారు కదా. అబ్బాయి చదువుకుంటే అబ్బాయి చదువుకున్నట్టయితే, నా బిడ్డ చదువుకుంటే ఎంటైర్ ఫ్యామిలీని తీర్చిదిద్దుతుంది. సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ బిలీవ్స్ ఇన్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అన్ని కంపల్స్ ఉండాలి. అన్ని అకామిడేషన్, ఇన్ఫ్రా, దాంట్లో సహా టాయిలెటరీ, ఫర్నిచర్, మిడ్ డే మీల్స్, స్పోర్ట్స్, ప్లేగ్రౌండ్, స్కిల్. ఇక్కడ రెండు అంశాలు ప్రస్తావించిన మాధవి గారు. అలాగే ఏంటి అంటే, ఒకటి వెరీ ఎంఎల్టీ, రెండవది ఎంపీహెచ్డబ్ల్యూ. దానితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి. ఆర్టిఫిషియల్ అందు గురించి ఈరోజు నర్సింగ్ కాలేజ్ వచ్చిందా? ఉందా నర్సింగ్ కాలేజ్? మీద నర్సింగ్ కాలేజ్ ఉన్నది, 150 సీట్లతో మెడికల్ కాలేజ్ ఉన్నది. నర్సింగ్ కాలేజ్ కొత్తగా 16 నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చినాం.
ప్రతి గ్రామంలో ఒక నర్సు కావాలి, నర్సింగ్ ఆఫీసర్ కావాలి. 4 సంవత్సరాల కోర్సు. ఆ గ్రామానికి రక్షణ, ఆ కుటుంబానికి రక్షణ. ఈరోజు విదేశాలలో ప్రత్యేకంగా జర్మనీ, జర్మన్, స్వీడన్, ఆస్ట్రేలియాలో నర్సుల డిమాండ్ చాలా ఉన్నది. కనుక ప్రభుత్వము ప్రత్యేకంగా ఆ జాపనీస్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్ దీనిపైన కోచింగ్ ఇస్తున్నారు. ఈ నర్సింగ్ ఆఫీసర్ కావాలి, జాపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. జపాన్లో పోయి, జర్మన్లో పోయి స్థిరపడాలి, సేవలు అందించాలి, మీరు ఎదగాలని ఒక సదుద్దేశంతో ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం సంపూర్ణంగా నమ్మేది, విశ్వసించేది ఏది అంటే మొట్టమొదట సీఎం గారు చెప్పేది ఒకటే. మొన్న కూడా మహబూబ్ నగర్ లో చెప్పాడు. ఏం చెప్పాడు? నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకొని నేను ముఖ్యమంత్రి అయినా అని చెప్పాడు. చదువు సమాజంలో మార్పు చాలా ముఖ్యం. ఇంట్లో ప్రతి పిల్లవాడు, ప్రతి బిడ్డ చదువుకోవాలి. ఒక చదువే కాదు, చదువుతోటి ఆత్మస్థైర్యము, ధైర్యము వస్తుంది. కానీ దాంట్లో సహా కల్చరల్ మార్పు రావాలి. ఉట్టి కేవలం చదువే కాదు మనని పైకి తీసుకొచ్చేది. మన ఆలోచన విధానం, మన ప్రవర్తన, మన భాష, మన కమ్యూనికేషన్ స్కిల్స్, తిరిగి మన సమాజానికి మనం ఏం అందియాలి. ఈ సమాజం నాది, అండ్ ద పార్ట్ ఆఫ్ ది సొసైటీ, ఐ షుడ్ పే బ్యాక్ టు ద సొసైటీ అనే భావన మనకు కలగాలి. కేవలం ఇంగ్లీష్ వచ్చింది, చదువుకున్నాము అనుకుంటే కాదు. మన ప్రవర్తన, మన క్రమశిక్షణ, మన ఆలోచన విధానము, ఏ రకంగా ముందుకు పోవాలి, మన పూర్వీకులు, మన చరిత్ర, మనం ఏం చేయబోతున్నాం, ఈ సమాజానికి ఏం తిరిగి చెల్లించాలి అనే ఆలోచన మనందరికీ కలగాలి. ఆ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారి ప్రభుత్వము ఒక విద్య. ఈరోజు మనం ప్రీ ప్రైమరీ స్కూల్ మొదలు పెట్టినాం. ఈరోజు రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి 105 ఇంటగ్రేటెడ్ స్కూల్స్ 25 ఎకరాలలో రాబోయే 2 సంవత్సరాలలో 105 స్కూల్, ఒక్కొక్క స్కూల్ విలువైన 200 కోట్ల రూపాయలతో స్కూల్ నిర్మించబోతున్నారు. హాస్పిటల్కి ఛార్జెస్ బెస్ట్ ఛార్జీలు, న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి. ఏదో తింటూ ఉండాలనే మాట కాదు, న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి. ముఖ్యమంత్రి గారు స్కిల్ ఎడ్యుకేషన్ ఉండాలి అంటే నైపుణ్యంతో కూడిన విద్య. ఈరోజు మీ కాలేజీ, ఈ కాలేజ్ చరిత్ర అడిగారు మాధవి గారిని. 1964 మొదలైంది కాలేజ్. ఇక్కడ 67లో ఇంటర్మీడియట్. ఇక్కడ మీ ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజ్. ప్రభుత్వం విశ్వసించేది, నమ్మేది ఏది అంటే విద్య, వైద్యం. ఆ పేద కుటుంబానికి, ఆ బిడ్డకు ఖచ్చితంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, స్కిల్ తో కూడిన విద్యను అందియాలి. ఆ కుటుంబం యొక్క ఆరోగ్య బాధ్యత ప్రభుత్వానికి. ఆ కుటుంబం యొక్క ఆరోగ్య బాధ్యత ప్రభుత్వానికి. ఏ హాస్పిటల్ అయినా అన్ని ట్రీట్మెంట్ ఉండాలి. ఈరోజు పాలసీ నిర్ణయంగా ఈరోజు మాకు 3 యూనివర్సిటీలు వచ్చినాయి. స్పోర్ట్స్ యూనివర్సిటీ వచ్చింది, స్కిల్ యూనివర్సిటీ వచ్చింది, ఆర్ట్ సైన్సెస్ యూనివర్సిటీ వచ్చింది. 3 యూనివర్సిటీలు తీసుకొచ్చినాం. అదే రకంగా వైద్య రంగంలో ప్రధానంగా నెఫ్రాలజీ, ఆర్తో, బొక్కలకు సంబంధించింది, కార్డియాలజీ, గుండెకి సంబంధించింది, అదే రకంగా కంటికి సంబంధించిన ఆప్థల్మాలజీ, ట్రామా కేర్ సెంటర్లు, ప్రమాదాలు గురైతున్నారు, హైవే విసర్జబడ్డాయి, వాళ్ళు కాపాడుకోవాలి. ఒక యాక్సిడెంట్ అయితే ఆ 1 అవర్ గోల్డెన్ అవర్ అంటారు. అంబులెన్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం అని చెప్పి 10 నిమిషాల్లో కూడా అంబులెన్స్ రావాలి.
ఆ 1 అవర్ గోల్డెన్ పీరియడ్ లో ట్రీట్మెంట్ జరగాలి, ఆ ప్రాణాలు కాపాడాలి. కనుక ప్రభుత్వం పాలసీ నిర్ణయంగా 109 ట్రామా కేర్ సెంటర్లు నిర్మించబోతుంది. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి హైదరాబాద్ పోయి అవసరం లేదు. కీమోథెరపీ అనేది ప్రతి జిల్లాలో మొదలుపెట్టారు క్యాన్సర్ కేర్ సెంటర్స్ అంటే. ఇవాళ ప్రణాళం అని చెప్పి మన పెద్దలు మన తల్లిదండ్రులు పిల్లలు పట్టించుకోలేకపోతున్నారు. ఆ పెద్ద కోసం అనాథాయిస్తున్నాం. నా కొడుకు హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు, నా బిడ్డపై హైదరాబాద్ పనిచేస్తుందని మేము ఈ వృద్ధులమైనము మమ్మల్ని పట్టించుకునే నాడు లేడు.